మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, ప్రతి శ్రేష్టమైనది ప్రతిదీ కూడా మరి తండ్రి దగ్గర నుంచే వస్తుందని మాట ఇస్తున్నాడు ఇందులో. అంతేగాని ఇహలోక సంబంధమైనది ఏది కూడా మనకి అవసరం లేనట్టుగానే మనం ఉండాలి. ఇహలోక సంబంధమైనది ప్రతిదీ కూడా మనము పాలు పంపులు పంచుకోకూడదు అనమాట అండి. ప్రతిదీ కూడా పరసంబంధమైన దాని మీద మనం మనసు పెట్టుకుని అలాగా దాని కొరకు పోరాడాలి. అప్పుడే మరి జ్యోతిర్మయుడు తండ్రి అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి మనము పొందుకోగలం అనమాట. ప్రతి వరము అంటే అది చదువైనా, విద్య అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే, ఒక ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, అది ఏదైనా సరే అది దేవుని చిత్తం ప్రకారం జరగాలని నెరవేర్పు నీ పట్ల కలిగి ఉన్నప్పుడే అది నీ పట్ల జరుగుతుంది అనమాట అండి. మరి ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో మనము యోగ్యులంగా ఎంచబడినప్పుడే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. మనం ఎప్పుడు కూడా శ్రేష్టమైన దానికోసం ఆలోచించాలి కానీ మరి యా సంబంధమైన దానికోసం మనం ఆలోచించకూడదండి. మరి ఈ చిన్న వాగ్దానం మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. అలా చేయడం వల్ల వారు దీవించబడతారు, నువ్వు ఆశీర్వదించబడతావు. మరి అలాగా దేవుడు దినమంతా నీవు చేసే ప్రతి పనిలోనూ కూడా నీకు తోడుగా ఉంటాడనమాట అండి. ప్రతి అవసరత నీకు తీరుస్తాడనమాట అండి. నువ్వు అలాగా ఆశపడినట్లయితే, పరసంబంధమైన విషయాలు నువ్వు ఆశపెడితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయకరంగా ఉంటాడు. ప్రార్థన విషయంలో మరి మొరపెట్టుకోవాలన్నమాట. కన్నీటితో మొరపెట్టుకుంటే మరి ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. పరసంబంధమైన కోరికలు దేవుడు నీకు తీరుస్తాడు. మనం అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి మనము పరసంబంధమైన వాటి కోసం పోరాడుతూ ఉండాలన్నమాట అండి. పరలోక రాజ్యం చేరటానికి మనము మార్గం చూసుకోవాలి, మార్గం ఎన్నుకోవాలి. అలా చూసినట్లయితే మరి దేవుడు ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాలు నీ జీవితంలో నెరవేర్పు అనేది ఇస్తాడనమాట అండి. ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.